హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా రమేష్. ఈ రోజు వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నానండి. కనిపిస్తుందా? స్టాండ్ పెట్టి చేస్తున్నాను. ఫస్ట్ టైం కిలో మటన్ తీసుకున్నానండి. ఆ మటన్ కర్రీలోకి 1.5 ఉల్లిపాయ, కొంచెం మటన్ చేస్తున్నాను, ఇటు బగారన్నం రెండు ఒకేసారి చేస్తానండి. అందుకోసం 2 కుక్కర్లు పెట్టేసాం ముందే. ఉల్లిపాయలు, కొత్తిమీర, కస్తూరి మేతి, పుదీనా అండ్ ఇది వచ్చేసి అల్లం అండి. అండ్ ఇది అంతా కూరలోకి చూపిస్తున్నాను. పసుపు కారం ధనియాల పౌడరు అండ్ హోల్ గరం మసాలా అండి. అంటే మొత్తం అండ్ కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చిలు అండి, చీల్చిన 2-3 పచ్చిమిర్చిలు. వీటితో మీకు చక్కటి మటన్ కర్రీ చేసి చూపిస్తాను, అలాగే బగారన్నం కూడా చేసి చూపిస్తానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ గ్యాస్ మీద ఒక కుక్కర్ పెట్టేసి గ్యాస్ ఆన్ చేసాను. దీంట్లోకి యాక్చువల్లీ నేను రెడీ అవ్వలేదని ఇలా నా ఫేస్ చూపించకుండా వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ 2 పూలు ఒకేసారి ఆన్ చేసుకున్నామండి. త్వరగా అయిపోతుంది, దానికోసం. ఓకేనా? 2 ఆన్ చేసేస్తాను. కొంచెం వేడెక్కగానే ఒకే దెబ్బకి 2 పిట్టలు అంటారు కదండి, అలా చేస్తున్నాను ఈరోజు. ఒకవైపు మటను, ఒకవైపు అన్నము. ఓకే, కనిపిస్తుందా? ఇప్పుడు ఓకే అనుకుంటా, విజిబిలిటీ కోసమని అలా ఇలా చేంజ్ చేస్తున్నా తెలియదని. ఓకే, ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్. కొంచెం నీళ్ళు ఉన్నాయండి, నీళ్ళు కొంచెం పంపిద్దాము. ఇది అండి. ఇప్పుడు మనం మటన్లోకి అండి, మటన్ కర్రీలోకి కావాల్సినంత నూనె తీసుకుందాం. మటన్ కొంచెం ఎక్కువ నూనె తీసుకుందామండి, ఎందుకంటే నీసు స్మెల్ రాకుండా ఉంటుంది. ఒక 4 టేబుల్ స్పూన్ అంతా నూనె తీసుకున్నానండి. అండ్ ఇదేంటో బగారన్నం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ చాలండి, ఎక్కువ రైస్లోకి లైట్గానే. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మటన్లోకి నూనె వేడెక్కింది ఫ్రెండ్స్. దీంట్లోకి మనం ఇప్పుడు కస్తూరి మేతి వేస్తున్నాం. కస్తూరి మేతి తెలుసు కదండి, ఇది వేస్తున్నాను. అండ్ దాని తర్వాత కొంచెం పుదీనా ఆకులండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1.5 ఉల్లిపాయ వేసుకుంటున్నానండి. ఇది వేసుకుంటున్నాను, తొందరగా ఫ్రై అయిపోతుంది. అండ్ ఇంకో 1/2 ఉల్లిపాయ వచ్చేసి రైస్లోకి అండి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కట్ చేశానండి, 2 పెద్ద ఉల్లిపాయలు. ఇలా ప్లాన్ చేసుకుంటే అన్నీ ఒకేసారి పెట్టేసుకుని టక్ అయిపోతుందండి. నా వీడియో కూడా లెంతీ ఉండకుండా చిన్నగా ఉంటుందని. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ వేసాను కదండి, ఇది ఒకసారి తీసుకుందాము. కర్రీస్ అండి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఆయిల్ వేడెక్కిందండి. దీంట్లోకి చూపిస్తాను. ఇదిగోనండి మసాలాలు, అన్ని మసాలాలు మూత తీసేస్తాను. లవంగము, చెక్క, ఆకు, ఇలాచి, పువ్వు ఇవన్నీ వేస్తున్నానండి. దీని పేరేందో నాకు తెలియదు, వేసేస్తున్నాను. నూనె అయితే వేడెక్కింది ఫ్రెండ్స్, సిమ్లో పెట్టుకుంటున్నాను, చిరుపట్లు ఆడతాయి. ఇప్పుడు దీంట్లోకి పుదీనా అండి, పుదీనా 2 పచ్చిమిర్చి చీరటలు తీసుకున్నాను. బాగుంటుందండి ఇలా చేసుకుంటే బగారన్నం, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలాగే చేస్తాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లిపాయలండి, తీసుకున్న ఉల్లిపాయ, సగం ఉల్లిపాయ నేను అక్కడ తీసుకున్నాను. మనం మటన్ కర్రీలో కూడా ఒక 2-3 మిర్చీలు అండి, చీల్చినవి 2-3 మిర్చీలు. దీని ఒకసారి తీసుకున్నాము. గ్యాస్ ఎక్కువ తీసుకున్నాం, త్వరగా అయిపోవాలి అని నీట్గా మంచిగా చేసుకోవాలి. ఇదే నా కాన్సెప్ట్. ఉల్లిపాయ బాగా మగ్గాలండి, బ్రౌన్ కలర్ వచ్చేయాలి. దానికోసం మనము ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి ఒక టేబుల్ స్పూన్ ఫస్ట్ ఉప్పు వేసుకున్నామండి, చిన్న టీ స్పూన్ కనిపిస్తుంది కదా. అండ్ రైస్లోకి సరిపడినంత ఉప్పు, ఒకటైతే సరిపోతుంది.
ఒకసారి కలిపేసుకుందాం. ఆనియన్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి. దీనికి కూడా అంతేనండి, అన్నం కూడా అంతే, లైట్ గోల్డ్ కలర్ రావాలి. ఈ లవంగం చెక్క ఈ హోల్ మసాలా ఎప్పుడు వేస్తానంటే ఈ ఆనియన్ లైట్ గోల్డ్ కలర్ వస్తూ ఉంటుంది, అప్పుడు వేస్తే సరిపోతుందండి. ఫ్లేవర్ కరెక్ట్గా సరిపోతుంది మటన్. అందుకోసం లేట్గా వేస్తాను నేను ఎప్పుడైనా. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. త్వరగా మగ్గడానికి మూతల పైన పెట్టుకుందామండి, త్వరగా అయిపోతుంది. ఒక 2 మినిట్స్. ఓకే, ఫిక్స్ చేయట్లేదు, మామూలుగా పైన పెట్టాను. మటన్ కర్రీ అంటే ఇష్టం అండి. మేమైతే ఎప్పుడో రేర్గా ఒకసారి చేసుకుంటాము, ఎక్కువ మటన్ ప్రిఫర్ చేయము. ఎందుకంటే మటన్ అనేది కొలెస్ట్రాల్ ఫుడ్ కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేయము. రేర్గా, చాలా 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 రేర్గా తింటాము మటన్. ఎక్కువ తిన్నా మటన్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, అందుకోసం మటన్ ఎక్కువ ప్రిఫర్ చేయను. చికెన్ అయితే ఓకే, వీక్లీ ట్వైస్ అయినా థ్రైస్ అయినా తింటాము. ఆనియన్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వస్తుందండి. ఇది రైస్ కనిపిస్తుందో లేదో తెలియట్లేదు నాకు. ఓకే, దీంట్లో ఆనియన్ మంచిగా ఉడికేసింది, లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం అంటే కొంచెం అల్లం తీసుకున్నామండి, మరి ఎక్కువ అవసరం లేదు. ఇది చూసారా, కొంచెమే దీంట్లో అల్లం వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి వేసుకుందాం. నేను ఒకసారి బాగా తిప్పుకున్నాను. బాగా మాడాల్సిన అవసరం అయితే లేదండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఫ్లేవర్ తగినట్టుగానే మనం చూడండి, కనిపిస్తుంది కదా ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నేను గ్లాసున్నర బియ్యం నానబెట్టుకున్నానండి, కడిగేసాను శుభ్రంగా. దీన్నే దాంట్లో వేసేసుకున్నాం అంతే. ఇప్పుడు నేను ఈ బియ్యం కూడా వేసేస్తున్నానండి. వాటర్తోనే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను రెడీగా. రైస్ సరిపోయినంతనే వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫస్ట్. కొంచెం వాటర్ వేసుకొని ఈ రైస్ అంతా దాంట్లో వేసుకుందామండి. కొంచెం మరి ఎక్కువద్దు. ఇదంతా లైవ్లో చూపెట్టాలని అనుకున్నాను కానీ నేను ఇంకా రెడీ అవ్వలేదు, అంటే స్నానం కూడా చేయలేదండి. సండే కదా, కొంచెం ఒళ్ళు బతుకమైంది. నైట్ మూవీకి వెళ్ళాము, చెప్పాము కదా, ఓజీ మూవీకి వెళ్ళాను. నైట్ వచ్చేసరికి 1 o'clock అయిపోయిందండి బాబు. బాగుందండి ఓజీ మూవీ అయితే, చూడదగిన సినిమానే. చూడండి, ఇలా మనం వాటర్ వేసుకున్నాం కదా, రైస్ వాటర్ అంతా ఒకేసారి వేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి ఉల్లిపాయ చెక్ చేసుకున్నామండి బాబు, ఇటు మాడిపోకుండా ఉంది. కొంచెం మగ్గిపోయిందండి ఉల్లిపాయ, కొంచెం తిప్పుకోవాలి. లైట్ కలర్ అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఈ అల్లం వెల్లుల్లి ముద్ద తీసుకున్నాం కదండి, దీన్ని వేసేసుకుందాం. ఓకే, నేను ఒకసారి తీసుకున్నాం. లైట్గా పచ్చి వాసన ఒక 2 సెకండ్లు అండి, ఎక్కువసేపు అయితే పెట్టదు. ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి అల్లం త్వరగానే ఇదైపోతుంది, మగ్గిపోతుంది. తిప్పుకున్నంతలోనే అయిపోతుంది యాక్చువల్లీ. ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు చూపించడం మర్చిపోయానండి, కొంచెం బగారన్నంలోకి లైట్గా కొంచెం ఈ మసాలా ఉంటుందండి, తెలుసు కదా అందరికీ, బిర్యానీ మసాలా కొంచెం యాడ్ చేస్తానండి. మరి ఎక్కువైతే యాడ్ చేయను, ఫ్లేవర్ కోసం అంతే. కొంచెం అంటే కొంచెం పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది అల్లం అయితే మగ్గిపోయింది, కనిపిస్తుంది అలా. ఇప్పుడు దీంట్లోకి మనం ఎల్లిపాయ తీసిన పొట్టు పడిపోయిందండి, కారణం అందుకోసం తీసేస్తున్నాను. పసుపు, ఈ హోల్ మసాలా అండ్ ధనియా పౌడరు అండ్ కారం అండి, ఇవి ఒకేసారి వేసేస్తున్నాను.
ఓకేనా. కారం ఎక్కువ లేదు, స్పైసెస్ ఉన్నాయని పిల్లలు తింటారో మరి ఇదవుతుందని కొంచెం వేసాను అందుకోసం. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న మటన్ వేసుకుందామండి. ఇదిగోండి కిలో మటను, ఫ్రెష్ మటన్ అండి. ఇందాకలా కట్ చేశారంట వాళ్ళు తీసుకొచ్చినప్పుడే. మొత్తం ఫుల్ రెడ్గా ఉంది, బాగుంది మటన్ అయితే. ఈ మటన్ ఉడకడానికి కరెక్ట్గా 8 విజిల్లు పెట్టుకోవాలండి. 4 విజిల్లు హై ఫ్లేమ్లో, 4 విజిల్లు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అయితేనే మటన్ అనేది ప్రాపర్గా కుక్ అవుతుంది. ఒకసారి కుక్ చేసుకుందాం మటన్ కాయలు ఎక్కువ చేయాలంటే నీసు వాసన వస్తుంది కదండి. ఆ నీసు వాసన అంటే నేను తినలేనండి బాబు. ఇది కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఈ ఫస్ట్ ఆయిల్లోనే ఇది బాగా మగ్గేటట్టు చూసుకుంటాం మటన్. ఇది బాగా రోస్ట్ అయితేనే ఆయిల్లో నీసు స్మెల్ అనేది ఉండదు. ఈ మసాలా అంతా మంచిగా పట్టేసి టేస్టీగా, కర్రీ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. తిప్పేసాను. దీన్ని ఒక 10 నిమిషాలు అలా ఉంచేద్దామండి. మూత పెట్టేసి వదిలేద్దాము. ఈ అన్నంని కూడా ఒకసారి తిప్పేసుకుందాం. మసాలా వేసాను కదా. ఇప్పుడు బిర్యానీ బగారన్నం చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా అంతా వేసేసిన తర్వాత పైనుంచి కొంచెం అంటే కొంచెం అల్లం వేసుకోవాలండి. ఇలా పచ్చన్నం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే ఆ ఫ్లేవర్ రేంజ్లో ఉంటుందండి బాబు. నెయ్యి వేసుకుంటారు కొంతమంది, నేనైతే ఏమొద్దు, కొంచెం ఆయిల్ వేసానని ఏం వేయట్లేదు. యాక్చువల్గా ప్లేన్గా చేసే అలవాటు కూడా ఉంది నాకు. ఇలాగే వేసేసాను కదా. కరెక్ట్ దీన్ని 2 విజిల్స్ అండి. 2 విజిల్స్ అయిపోతుంది రైస్. దీనికి విజిల్ పెట్టేస్తున్నాను. అన్నం అనేది కరెక్ట్ 2 విజిల్స్ అండి. ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. ఒక విజిల్ హై ఫ్లేమ్లో, ఒక విజిల్ లో ఫ్లేమ్లో పెడితే చక్కగా అయిపోతుంది రైస్. అండ్ విజిల్ పెట్టేశానండి. దీనికి 2 విజిల్స్. ఇది ఒక 10 నిమిషాలు అలా కుక్ అవ్వడానికి. ఓకేనా. ఇప్పుడైతే రైస్ అయితే ఒక విజిల్ వచ్చేసిందండి. 1 విజిల్ రైస్ అయిపోయింది. విజిల్ చూపించడానికి జస్ట్ కూరలోకి టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. కొంతమంది టమాటా వేసుకొని చేస్తారు, కొంతమంది మటన్ కర్రీ అలాగే చేస్తారు. నేను ఈరోజు టమాటా వేసి చేస్తున్నానండి. కొంతమంది ఇలాగే డ్రై లెక్క చేసుకుంటారు. నేనైతే కొంచెం గుజ్జుగా ఉండాలి పిల్లలకి, తినబడుతుంది అలా అయితే బాగుంటుందని చేస్తున్నాను. చూడండి మటన్ అయితే కుక్ అయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసుకున్న టమాటా వేసుకున్నాము. టమాటా అంతా ఒకసారి కలుపుకున్నామండి. ఇప్పుడు మనం ఈ టమాటా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మగ్గిపోతుందండి. హైబ్రిడ్ టమాటా ఏంది బెట వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. మటన్ అంతా ఒక 2 నిమిషాలు పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి. అట్లా మూత పెట్టిద్దాము. రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. 2 విజిల్ అయిపోయింది. గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను. ఇలా పక్కన పెట్టేద్దాం. కొంచెం సలాడ్ ప్రిపేర్ చేద్దాం. దానికోసం కీరా తీసుకున్నానండి. బేబీ పీలర్ ఎక్కడ పెట్టారే? ఎంతమందికి మటన్ కర్రీ ఇష్టమే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇష్టమే కానీ ఎక్కువ తినలేమండి మేము. అదే బాధ. ఒక్క పూటకైతే ఓకే, ఇంకోసారి తినలేము. ఇంకా అంతా మేము యాక్చువల్లీ మా బంజారాస్లో దేవుడిని పెట్టుకుంటారండి, అంటే భవానీ అమ్మవారికి. అప్పుడైతే 2 మటన్ కట్ చేస్తాను కానీ ఒక్క ముక్క కూడా తినేదండి. ఉదయం నుంచి వర్క్ ఉంటుంది నాకు. నేను ఎక్కువ తినలేకపోతాను. యాక్చువల్లీ అందరికి పెట్టడం ఫస్ట్ ఆ పూజ చేసి 10 మందికి ప్రసాదం లెక్క పెట్టాలి, అదే ప్రాసెస్లో ఉంటానని. నేను తినాలి అది ఒక ఆలోచనే ఉండదండి నాకు. ఫస్ట్ పెట్టాలి, అందరికీ కడుపు నిండా పెట్టాలని ఒక ధ్యాస ఉంటుంది.
అది ఆశలోనే నేను తినడం మర్చిపోతా. సలాడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను. కీర కట్ చేసుకున్నాం. కీర, ఒక ఉల్లిపాయ. మా చిన్నదానికి ఇష్టం ఉండదు కానీ ఉల్లిపాయ, మా పెద్ద పాపకి అయితే బాగా ఇష్టం అండి. దానికి ఇష్టం బాగా తినడం. మీతో మాట్లాడుకున్నట్లు చూడండి ఫ్రెండ్స్, టమాటా అయితే మగ్గిపోతుంది. అందుకోసం ఫోన్ స్కిప్ చేయకుండా వీడియో తీసుకున్నా. అంటే వీడియో స్కిప్ చేయకుండా సారీ ఆపకుండానే వీడియో తీసుకున్నా. ఇప్పుడు ఆనియన్ కూడా షేప్ రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాం. అవును, చెప్పడం మర్చిపోయాను. కుక్కర్ వెంటనే మూత కూడా తీయద్దండి బాబు, టప్ అని పేలుతుంది. యాక్చువల్లీ ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నాకు జరిగింది ఏంటంటే, నేను ఏ కంపెనీ ఇచ్చింది అది మన కుక్కర్ తీసుకుంది, మర్చిపోయాను కంపెనీ నేమ్ కూడా. ఆ కంపెనీ నుంచి 3 కుక్కర్లు తీసుకున్నానండి. ఒక 3000 వచ్చేస్తున్నాయి అనేసి తీసుకున్నాను. ఇది ఉంది కదండి, చూపిస్తాను. ఎగ్జాస్టర్ చిమ్నీ, దీనివల్ల బ్రతికిపోయాను ఫ్రెండ్స్ నేను ఆ రోజు. ఇది లేకపోతే నా మొహం ఏమయ్యేదో నేనేమయ్యేదో అన్న తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు అది ఆ సిచ్యువేషను. రైస్ కుక్ చేస్తున్నాను, ఒక్కసారి పేలిపోయిందండి కుక్కరు. వాడు తీసుకెళ్ళి కంప్లైంట్ చేసి మస్తు రచ్చరచ్చ అయింది గొడవ. ఇంకా నేను యాక్చువల్లీ ఇలా అన్నం పెట్టేసి అక్కడికి వెళ్ళి గిన్నెలు క్లీన్ చేస్తున్నాను, సింక్ దగ్గరికి వెళ్ళి. నేను వెళ్ళి ఇలా గిన్నె అలా పట్టానే లేదో కడుగుదామని అంతలో టాప్ అని వెళ్ళిందండి బాబు. ఒక బాంబు బ్లాస్ట్ అయినట్టే బ్లాస్ట్ అయింది. మస్తు అంటే మస్తు భయం వేసింది ఆ రోజు. ఆ రోజు నుంచి అసలు ఆ కుక్కర్ జోలు పోదని డిసైడ్ అయినా. లో కాస్ట్లో వస్తాయని అస్సలు కొనొద్దండి. ఇప్పుడు కూరలోకి మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. రైస్లోకి అయితే వేసుకోలేదు, అవసరం లేదు, సరిపోతుంది. అండ్ మన ఫేవరెట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కూరలోకి వేసుకోవాలి, లాస్ట్లో బాగుంటుంది. మటన్ కూరకి ఇదే టేస్ట్ అండి బాగా. బగారన్నం కానీ మటన్ కూర కానీ దింపే ముందు కొంచెం మనము అల్లం వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. బాగా ఇష్టం నాకు అలాగా. నేనైతే ఎక్కువ కారం కూడా వేసుకోలేదండి, కనిపిస్తుంటుంది అనుకుంటా. కొంతమంది ఎర్రగా తింటారు, ఇంకా మా పిల్లలు తినరు, అందుకోసం వాళ్ళ కోసం ఏదైనా తగ్గించే పెడతాను నేను. ఇప్పుడు మనకి మటన్ ఉడకడానికి దాదాపుగా 1 గ్లాసున్నర వాటర్ తీసుకున్నామండి. వాటర్ తీసుకొస్తున్నాను. ఈ ముక్కలు మునిగేంత వరకు అండి, మీకు కరెక్ట్గా చెప్పాలంటే చూడండి. ఈ ముక్కలు మునిగితే సరిపోతుంది మనకు. 8 విజిల్స్ అండి, సూప్ కరెక్ట్గా వచ్చేసి. ముక్కలు అయితే ఆయన కొంచెం చిన్న కట్ చేయమంటే పెద్ద కట్ చేసి ఇచ్చాడు. ఓకే, ఎనీవే ఇప్పుడు మనం కూరలోకి సరిపడినంత ఉప్పు వేసుకొని 8 విజిల్స్ పెట్టుకుంటే అయిపోతుందండి. ఇందాక మనం 1 స్పూన్ ఉప్పు వేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో స్పూన్ ఉప్పు వేద్దాము. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాం. ఒకసారి కలిపేసుకుందాం. కరెక్ట్ సరిపోతుంది. ఐడియా ఉంది నాకు, ఒక కర్రీ ఇంత కర్రీకి ఎంత ఉప్పు వేయాలని కొంచెం ఐడియా ఉంది. యాక్చువల్ నేను టేస్ట్ కూడా చేయను, మీ ముందు కావాలని చేశాను ఈరోజు. మటన్ అయితే మంచి ఫ్లేవర్తో ఉందండి బాబు, తినేయాలి ఈరోజు మంచిగా. ఇప్పుడు మనం దీన్ని విజిల్ పెట్టిద్దాము. ఇప్పుడు ఒకసారి ఉప్పు వేసుకొని దీన్ని మూత పెట్టిద్దామండి, సరిపోతుంది. ఓకే, మూత పెట్టేస్తాను. కరెక్ట్ 8 విజిల్ అంటే అన్నం అయితే ఆపేసాను. ఇది 8 విజిల్లు. విజిల్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా దీన్ని పైకి క్లీన్ చేసుకొని విజిల్ పెట్టుకుంటే అయిపోతుంది. యాక్చువల్గా అంటే ఊడిపోయండి బాబు, ఎక్కడ పడిపోయిందో దొరకట్లేదు. 8 విజిల్స్ అండి, 4 హై ఫ్లేమ్లో, 4 లో ఫ్లేమ్లో అయితే మటన్ మంచిగా ఉడికేస్తుంది పిల్లలు తినేటట్టు. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. 5 నిమిషాలు అయింది, ఒకసారి తిప్పుకుందాము. అయితే కిందంతా మాడిపోయి పైన అలాగే ఉండిపోతుంది. మొత్తం రోస్ట్ అవ్వాలి కాబట్టి ఇంకోసారి తిప్పుకుందాము.
తిప్పుకుంటే మటన్ మంచిగా కుక్ అవుతుంది. ప్రతి ఒక్క పీస్ నీట్గా ఫ్రై అవుతుంది. చూడండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి బాబు. చాలా రోజులు అయింది మీ మటన్ నేను కూడా పిల్లలు మేము ఎప్పుడో మా వీడియోలు స్టార్టింగ్లో వండిన మటన్ మధ్యలో ఒకసారి ఎప్పుడో వండాను అనుకుంటా, కానీ వీడియోస్ షూట్ చేయలే. మళ్ళీ ఇప్పుడు అండి దాదాపు 1 మంత్ తర్వాత మళ్ళీ ఇప్పుడు తింటున్నాం. 1.5 మంత్ తర్వాత ఇంకో 5 నిమిషాలు ఇలాగే ఫ్రై అవ్వనిద్దాం.